వీడియో చూసే ముందు మన సబ్స్క్రైబర్ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, ఇది మన షార్ట్ ఫిలిం ఛానల్ వండరింగ్ మైండ్ షో. సో దీంట్లో మనం చాలా షార్ట్ ఫిలిమ్స్ ఇస్తున్నాం. ఇంకా ఎవరన్నా మన వండరింగ్ మైండ్ షో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద లింక్ ఇస్తున్నా, చేసుకోండి. అట్లనే ఇది మన వ్లాగ్ ఛానల్. సో మన షూటింగ్ టైంలో ఎలా ఎంటర్టైన్ చేస్తామని చెప్పేసి వ్లాగ్స్ రూపంలో మీకు అందిస్తున్నాం. సో ఈ ఛానల్ లింక్ కూడా మీకు కింద ఇస్తున్నాం. సో మన వండరింగ్ మైండ్ షోని అండ్ వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నానా, సాగర్ బావ తలకి దెబ్బ తాకింది కదనే. అవునా బిడ్డ, ఎట్లా తాకింది? బిల్డింగ్ ఎక్కుతా అంటే స్టెప్స్ మీద నుంచి జారి పడ్డాడు. అల్లుడు ఏమనుకుంటాడు బిడ్డ? ఒకసారి పోయి చూసేద్దాం. చిన్న దెబ్బ నేనే, బావ ఏం అనుకోటి. తెలిసిన తర్వాత పోకుంటే ఎట్లుంటే బిడ్డ, ఒకసారి పోయి చూసేద్దాం. సరే నాన్న, వెళ్దాం దా. బాబే చోటా బిం పెట్టవా? మామయ్య ఇప్పుడే వస్తాలా? బాగున్నారా? బాగున్నా అల్లుడు. నీకు తలకాయకి దెబ్బ తాకిందంటే చూద్దామని వచ్చిన. గిదేమున్నది మామయ్య, చిన్న దెబ్బనే. తాత, నా కోసం మీరేం తీసుకురాలే? బాబాకి దెబ్బ తాకిందంటే చూద్దామని వచ్చిన. తొందరగా ఇప్పుడు షాపు పోదాంపా. నాన్న బాగున్నావానే? బాగానే ఉన్నారు బిడ్డ. సరే నాన్న, ఇంట్లోకి రండి. ఏంది స్వాతి, చెప్పకుండా చేయకుండా వచ్చినావు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని బావా. ఏంది బావా, ఫేస్ మొత్తం వెళ్ళిపోతాంది. నిన్ను చూసినా కదా స్వాతి, అందుకే. చాలు గాని, నొప్పి తగ్గిందా బావా? చెల్లే, బయట ఏం చేస్తానే? లోపలికి రా. అక్క నేను పోయేస్తా. తమ్ముడ పొద్దుగాలని వచ్చి ఇప్పుడే పోతానంటున్నావు. రేపు బోగుతి పొలం పొలం ఉన్నాయి అక్క, రేపు నాటేయాలి. మామయ్య మా అన్న వచ్చే వరకు అన్న ఉండిపోరాదు? లేదల్లుడు, అన్నతో ఫోన్ లో మాట్లాడాను. అన్న సార్ లేట్ వేసాడట. సరే మామ. అత్తమ్మ, సాగర్ బావా, నేను కూడా వెళ్ళొస్తా. అబ్బా పిన్ని, నువ్వు వెళ్ళకు, ఉండు. నేను మళ్ళీ వచ్చే సండే వస్తుంది అని. అద్దు పిండి, నువ్వు ఉండు. కాలేజ్ లో వర్క్ ఉందన్నావు కదా? ప్రాజెక్ట్ వర్క్స్ అయిపోయినాయి అక్క. స్వాతి అని ఉండమంటారు కదా, ఉండరు బిడ్డ ఇక. సరే నాన్న. నీకు ఒక్కడికి ఇంటికాడ ఇబ్బంది కదా నాన్న, ఉండేం చెప్తే తీసుకోపో. అబ్బా మమ్మీ పిండిని ఉండనియే. హనీ, నీకేం తెలదు ఊకో. అక్క, హనీ ఉండమంటాను కదనే, ఉంటాయి ఇక. బిడ్డ అని వెళ్ళొస్తా, అలవాల్సినాక చెప్పు ఇక. సరే నాన్న. కానీ పిన్ని ఎందుకు ఉండమన్నావురా? పోనీත් అయిపోగారా? బాబే, పిన్ని అట్లా అడగమన్నది. మీరిద్దరు ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసిరు కదా. మరి అట్లుంటుంది బాబే మనతోటి. మీరెందుకు పైకి వచ్చిల్లు? మళ్ళీ మీ అక్క చూస్తే తిడుతుంది. మా అక్క దాని పనిలో అది ఉంది గానీ, పైనుండి ఏం చేస్తాను? ఏం లేదు గాని. అరే హాని, అక్కడ నువ్వు ఉండి మీ అమ్మ అత్తందో లేదో చూసుకుంటుండు. సరే బాబాయ్. ఏంది చెప్పు, పైనకి ఎందుకు వచ్చినావు? నువ్వు మళ్ళా సిగరెట్ తాగుతాను అని చెప్పి డౌట్ వచ్చి పైకి వచ్చినావు. సిగరెట్ తాగుడు పక్కన పెట్టి గానీ, నిన్నేంది కన్ను కొడతాను? కథలు పడతానువా? నా కన్ను నా ఇష్టం, కొడతా, నీకేంది? నువ్వు నా కన్ను కొట్టిన విషయం మీ అక్క తెలిసింది అనుకో, 2 గుడ్లు వీకి నేను గుడ్డిదాన్ని ఎత్తదిగా. మా అక్క ఉన్నదో లేదో ఆ మాత్రం చూసుకోనా బావా? బాబాయ్, పిన్ని అమ్మ పైకొత్తాంది. చెల్లే, ఈ పైన ఏం చేస్తానవే? ఏం లేదక్క, పూలు తెంపుకుంటున్నా. ఈ మధ్యాహ్నం పూలు తెంపుతారా? ఎలా పర్లేదా నీకు? సాయంత్రం వర్షం పడేటట్టు ఉంది కదా అక్క, అందుకనే ఇప్పుడు తెంపుతున్నా. బానే మాటలు నేర్చినావు. హనీ, నీకేం పని పైన? పిన్న పూలు తెంపుతా అంటే పైకొచ్చిన. పూలు తెంపిన కాడికి జారు కానీ కిందికి రాలి, అన్నం పెడతా. సాగరు, ఎప్పుడు చూసినా సాతితోట మాట్లాడుకుంటున్నావు, ఎందుకురా? ఏందమ్మా గట్లా ఉంటాను? నేనెందుకు మాట్లాడుతాను స్వాతితోని? సాతితోటి నువ్వు సైకిల్ చేస్తాంటే 2-3 సార్లు చూసిన నేను. అవన్నీ జోక్గానే అమ్మా, ఏదో మరదలుగా అని అట్లా అంటాను అంతే. వద్దు బిడ్డ, మీ వదిన గురించి తెలుసు కదా నీకు. దానికి తెలిసిందంటే లొల్లి చేస్తుంది. అట్లేం లేదమ్మా, నాకు తెలియదానే. నీకు అన్ని తెలుసు కదా బిడ్డ, మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. బావా, నువ్వు సిటీకి వెళ్తే నాకు ఒకసారి చెప్పు, ఒకటి తీసుకొచ్చేది ఉంది. సరే స్వాతి. ఏదన్నా ఉంటే మీ అక్కకు చెప్పరా? అది బిడ్డ, సాగర్కి ఎందుకు చెప్తాను? ఎందుకత్త మాట్లాంటాను? మీ అక్క గురించి తెలుసు కదా బిడ్డ, ఊకే సాగర్ తోటి మాట్లాడుతుంటే ఓరుతుందా మీ అక్క? మా అక్క లైట్ అత్తమ్మా, పట్టించుకోవద్దు. ఏమో బిడ్డ, మీ అక్క ఎప్పుడెప్పుడు లొల్లి పెట్టుకుంటామని చూస్తాంది. సాగర్ బావతోటి మాట్లాడు, కొంచెం తగ్గి. మేమేమైనా చిన్నపిల్లల మాత్రమా? మాకు తెలియదా? తెలుసు బిడ్డ, మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా. అని ఇంట్లోకి పాలు తాగదు. నువ్వు మాతోటి మాట్లాడతానని మీ అక్క ఏమన్నా అంటే నువ్వు లోపడి కొద్ది. అరే మీ కంపెనీలో ఏదైనా జాబ్ ఉంటే చెప్పురా, నేను చేయాలిగా. ఓకేరా. హలో సాగర్ బావా, ఎక్కడున్నావు? ఇక్కడ బయట మా ఫ్రెండ్ అంతా ఉన్న స్వాతి, ఏంటో చెప్పు. ఏంది బావా, అత్త మాట్లాడినది నాకు మస్తు బాధ అవుతుంది. మా అమ్మ మాటలు ఎందుకు పట్టించుకుంటాను స్వాతి? లైట్ తీసుకో. నువ్వు లైట్ తీసుకున్నట్టు నేనెందుకు తీసుకోలేకపోతున్నా బావా? ఏమో స్వాతి, నాకేం తెలుసు. నీతో మాట్లాడొద్దనంటేనే నాకు ఎందుకు ఇంత బాధ అవుతుంది బావా.
స్వాతి నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచిస్తానవురా. మనం ఫ్రెండ్స్ జస్ట్ బాగా మరదలం అంతే. ఇన్ని రోజులు నాతోని ఫ్రెండ్ గానే మాట్లాడినావా బావా, అంతేనా? అవును స్వాతి, నేను ఫ్రెండ్ లాగానే మాట్లాడినా. మనం బాగా మరదలం కాబట్టి ఇంకొంచెం క్లోజ్ గా మాట్లాడినా అంతే. అంతేనా బావా, మనం ఫ్రెండ్సేనా? మళ్ళా ఫ్రెండ్స్ ఏనా అంటవింది స్వాతి, ఫ్రెండ్సే. నేను నీతోటి క్లోజ్గా ఉండేసరికి నువ్వు నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టున్నావు స్వాతి. కానీ అట్లాంటి ఏం నడువే, లైట్ తీసుకో ఇక. హలో 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 స్వాతి. ఏం చేస్తాలే చెల్లె? ఏం లేదక్క. ఈ ఫోటో చూడ ఎట్లుందో. బాగానే ఉన్నాడక్క. ఎవరే? మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడే, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఎట్లాగో నీ స్టడీ అయిపోతుంది కదా చెల్లె, నీకు మ్యాచ్ చూస్తున్నా, పెళ్లి చేస్తే అయిపోతుంది ఇక నీకు. ఏం మాట్లాడుతున్నావు అక్క? నాకు ఇప్పుడే పెళ్ళేంటి? నువ్వేనా చిన్నపిల్ల అనుకుంటానా? నీ వయసులో నేను పెళ్లి చేసుకున్నా. నువ్వు చేసుకున్నావు, నేను కూడా చేసుకోవాలనే అక్క. నేను ఇప్పుడే చేసుకోను. అక్కడ నాన్న నీ గురించి ఆలోచిస్తాడు, నీకు పెళ్లి చేస్తే బాధ్యత అయిపోతుంది ఇక. నేను నాన్నతో మాట్లాడుకుంటలే అక్క, నువ్వేం తొందరపడకు. నీకేం తెలుసా, ఇప్పటి నుండి చూస్తానే అప్పటి వరకు ఏదో ఒక సంబంధం సెట్ అవుతుంది. నాకు ఇష్టం లేదని చెప్తున్నా కూడా నువ్వు అట్లనే మాట్లాడతావు ఏందక్క? ఏందే నోరు బాగాలేస్తా, నీ ఇష్టంతో ఎవరికి అవసరమే? మేము ఎవరు చూస్తే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. అమ్మ పిన్ని పెళ్ళి అయిపోయాక నా పెళ్లి కూడా చేస్తావా? నేనేం చేస్తా బిడ్డ, మీ స్కూల్లో టీచర్ చేస్తాను. ఏంటి స్వాతి పైనకి వచ్చినావు? బావా, మా అక్క ఎవరితో ఫోటో చూపించి పెళ్ళని అంటుంది. పెళ్ళా? ఇప్పుడు నీకు పెళ్ళి ఏంది అసలు? నాకేం అర్థమైతలేదు బావా, మా అక్క ఎందుకు ఇట్లా చేస్తుందో ఏమో. ఏవండి ఒకసారి ఫోటో చూడండి. బానే ఉన్నాడు సంగీత. ఎవరి అబ్బాయి? మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అండి, స్వాతి కోసం అని చూసినాం. బానే ఉంటాడు సంగీత. అమ్మ ఒకసారి ఫోటో చూడు, అబ్బాయి ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు బిడ్డ. ఏం పని చేస్తాడట? హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు అత్తమ్మ. స్వాతికి ఇంకా స్టడీ అయిపోలేదు కదా, మరి ఇప్పుడే మ్యారేజ్ చేయడం ఎందుకు? స్వాతికి ఇష్టమైన అట్నా? చెల్లిని అడిగినా అండి, చెల్లికి ఇష్టమే అన్నది. సరే నేను ఒకసారి మీ నాన్నతో మాట్లాడు, మీ నాన్న ఓకే అంటే మనం ప్రాసెసింగ్ స్టార్ట్ చేద్దాం. బావా, నాకు పెళ్ళంటే భయం వేస్తుంది బావా. భయం ఎందుకు స్వాతి? మీ డాడీకి చెప్పు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. మా డాడీ నా మాట కంటే మా అక్క మాటనే వింటాడు బావా. మరి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు స్వాతి? ఏమో బావా, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పాలా? ఏంటో చెప్పు స్వాతి. ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు బావా, టెన్షన్ అవుతుంది. నా దగ్గర టెన్షన్ కూడా ఎందుకు స్వాతి, చెప్పు ఏంటిదో. నా మనసులో మాట నీకు చెప్తున్నా బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. హలో నాన్న, ఏం చేస్తున్నావు? ఏం లేదు బిడ్డ, ఇప్పుడు చిన్న పంచాయతీ ఆఫీస్ కాడ వేసిన. సరే నాన్న, మరి చెల్లె చదువు అయిపోతుంది కదా, పెళ్లి చేద్దామా? ఎందుకు బిడ్డ, ఏమైనా సంబంధం ఉన్నదా? ఉన్నానా, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. అవునా బిడ్డ? హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు నాన్న, నెలకి 1,50,000 జీతం వస్తుంది. నాది ఉన్నది బిడ్డ, నీ ఇష్టం అల్లుడి ఇష్టం అయితే అయిపోతుంది. నేను మా ఆయనతో మాట్లాడినా నాన్న, నీకు ఫోన్ చేయమని చేసిన. సరే బిడ్డ. నా మనసులో మాట నీకు చెప్పినా కదా బావా, నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని. నీకు నువ్వు అట్లా ఎట్లా అనుకుంటావు స్వాతి? నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. ఏంటి బావా ఇట్లా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజుల్లో నా ప్రేమ నీకు అర్థం కాలేదా? నా మీద ప్రేమ చూపించినావా? ఏమో మరి నాకైతే ఎప్పుడు అట్లా కనపడలే. నేను ఇన్ని రోజులు మన ఫ్రెండ్స్ అనే నీతో నేను జస్ట్ క్యాజువల్ గా మాట్లాడినా. మా అక్క వద్దు అని అంటున్నాను, నేను మీ ఇంటికి ఎందుకు వస్తా బావా? నేను మా ఇంటికి వెళ్ళినా నీ గురించి ఆలోచిస్తా, నీతోనే మాట్లాడతా కదా బావా. నా ప్రేమ అర్థం కాలేదా నీకు? అర్థం కాలే స్వాతి, నువ్వు ఇట్లా నన్ను లవ్ చేస్తున్నావు అని తెలిస్తే నీతో నీ మాట్లాడకనే పోతును. సరే బావా, సారీ, నేనే నీ మీద హోప్స్ పెట్టుకున్నా. సరే గానీ ఈ విషయం నువ్వు మీ అక్కతో నేను డిస్కస్ చేయకు.